జనసేన పార్టీ నుంచి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సస్పెన్షన్ కు గురయ్యారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీ నుంచి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సస్పెన్షన్ కు గురయ్యారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఇస్తారు. ప్రసాద్, జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ సస్పెండ్ అయినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియజేయండి ప్రసాద్. సుమిత్ర డాన్స్ మాస్టర్ జానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి. ఆయన జనసేన పార్టీ కోసం చాలా కాలంగా కూడా పనిచేస్తున్నారు. ఇటీవల ప్రచారంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ మద్దతుగా పాల్గొన్నారు. అయితే ఆ రాయదుర్గం పోలీస్ స్టేషన్ అతను క్రిమినల్ కేసు నమోదవడంతో వెంటనే పార్టీ అధిష్టానం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఆయన్ని అన్ని పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా దూరంగా ఉండాలని చెప్పి ఆదేశించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందంటూ ప్రెస్ నోట్ కూడా మీడియాకి విడుదల చేశారు. అయితే జానీ అక్కడ లైంగిక వేధింపులపై ఏర్పడిన కేసు సంబంధించి ఈ నిర్ణయం ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా జానీ ఆ మెగా కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటారు. చిరంజీవి కావచ్చు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కోసం పనిచేసిన వ్యక్తి. అది జనసేనలో కూడా చాలా కీలకంగా తిరుగుతూ అనే చోట్ల పనిచేశారు. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా సన్నిహితంగా మెరిగిన వ్యక్తి. అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తున్నారో పార్టీ లైన్ దాటి కానీ లేకపోతే పార్టీకి సంబంధించి కాకుండా పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఎవరు వ్యవహరించినా కూడా తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి ఆయన అనే సందర్భాల్లో సమావేశాల్లో సభల్లో చెప్పిన పరిస్థితి. ఇప్పుడు జానీ మాస్టర్ కూడా కేసు నమోదైన నేపథ్యంలో వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడంపై తద్వారా ఆ పరోక్షంగా క్యాడర్ కావచ్చు, ముఖ్య నాయకులు కూడా హెచ్చరికలు పంపినట్టు ఉందని కూడా అందరూ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే జానీకి ఆయనకున్న సాన్నిహిత్యం పార్టీలో చూడాలి చాలా మంది పెద్దలు తెలుసు. ఇటీవల కూడా 2-3 సందర్భాల్లో కొంతమంది ముఖ్య నాయకులు పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారు, లేకపోతే ఆ ఇష్టానుసారంగా క్యాడర్ పెంచబచ్చని వ్యవహరిస్తున్నారని కూడా ఒక సందర్భాలు పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి. ఇప్పుడు జానీ మాస్టర్ పై తీసుకున్న చర్యలు ఆ భవిష్యత్తులో ఇట్లా జీవితం దాటి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర చర్యలు తీసుకునే అవకాశం కూడా స్పష్టమవుతుంది. మొత్తం మీద జానీ మాస్టర్ పై జనసేన పార్టీ తరఫున తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం రాష్ట్ర ఇటు సినిమా అభిమానులు, ఇటు రాజకీయ పార్టీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరి భవిష్యత్తులో దీనికి సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉంటాయో కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. సుమిత్ర, అంటే ప్రసాద్, ఈ లైంగిక ఆరోపణలకి కానీ లేకపోతే ఈ సస్పెన్షన్ గురించి ఆయన ఏమైనా స్పందించారా? జానీ మాస్టర్ ప్రస్తుతం ఎక్కడున్నట్టు ఆయన ఇప్పటి వరకు అయితే జానీ మాస్టర్ అయితే ఎక్కడ అధికారికంగా స్పందించలేదు. ఈ కేసుకు సంబంధించి కూడా 2 రోజులు నడుస్తున్నప్పుడు పార్టీ అధిష్టానం ముఖ్య నాయకులు కూడా దీనిపై పూర్తిస్థాయిలో వాకప్ చేసిన తర్వాతే అంటే క్రిమినల్ కేసు నమోదైందని దానికి సంబంధించిన వేధింపుల పర్వం కూడా పూర్తి వివరాలు కూడా తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అధికారికంగా జానీ మాస్టర్ మాత్రం దీనికి సంబంధించి ఇటువంటి స్పందన లేదు. కనీసం ఆ కేసు గురించి కూడా ఆయన ఎక్కడ మరి ప్రస్తావన కూడా కనిపించట్లేదు. మరి ఆయన అధికారికంగా రేపట్లో స్పందిస్తారేమో వెయిట్ చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.